సో హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఏ యూనివర్సిటీస్కి అప్లై చేశాను అండ్ అంతేకాకుండా నాకు ఒక్కొక్క యూనివర్సిటీకి ఎంత ఖర్చు అయింది అండ్ నేను ఏ కోర్సెస్కి అప్లై చేశాను ఈ వీడియోలో నేను మీతో కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాను. అండ్ అంతేకాకుండా మీరు నా ప్రీవియస్ వీడియో, నా ప్రొఫైల్ వీడియో కనుక మిస్ అయినట్టయితే ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ అంతేకాకుండా పైన ఐకార్డ్స్లో అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళి ముందైతే ప్రొఫైల్ వీడియోని చెక్ చేయండి. సో నా ప్రొఫైల్ని బేస్ చేసుకొని నేను నా యూనివర్సిటీస్ అయితే షార్ట్ లిస్ట్ చేసుకొని వాటికైతే అప్లై చేశాను. సో ఇన్ కేస్ మీకు కూడా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే డిఎం చేయండి. సో డిఎం చేస్తే నేను మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మీకు యూనివర్సిటీస్ అయితే షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ అప్లై చేసిన యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్. ఇది వచ్చేసి టెక్సాస్లో ఉంది. ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చేసి 25 lakhs to 40 lakhs అయితే అవుతుంది. అయితే మనకి టెక్సాస్లో $1,000 స్కాలర్షిప్ రూల్ అయితే ఉంది. సో ఇన్ కేస్ మనం ఈ స్కాలర్షిప్కి అప్లికబుల్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు 50% స్కాలర్షిప్ అయితే ఇస్తారు. సో మనకి మాస్టర్స్ వచ్చేసి 20 lakhs అరౌండ్లో అయితే అయిపోతుంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి $80 అయితే పడింది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అనేది డేటా సైన్స్కి వన్ ఆఫ్ ది పాపులర్ యూనివర్సిటీ అని అయితే చెప్పారు. అండ్ అంతేకాకుండా దీని యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ కూడా మనకి అరౌండ్ 600 అయితే ఉంది. సో నేను ఎలానో డేటా సైన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దట్టు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అన్నారు. సో నేను యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్కి అయితే అప్లై చేశాను. సో అయితే నేను ఆ యూనివర్సిటీ అప్లికేషన్స్ అన్ని కన్సల్టెన్సీ ద్వారా అయితే వెళ్ళాను. సో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో వెళ్ళైతే మెసేజ్ చేయండి. సో ఇన్ కేస్ మీకు కూడా కన్సల్టెన్సీ ద్వారా మీరు అప్లై చేద్దాం అనుకుంటే డిఎం చేస్తే నేను మీకు ఆ కన్సల్టెన్సీతో పరిచయం చేయించి మీకు కూడా అప్లికేషన్స్ అయితే చేయిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ మ్యారీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి $50 అయితే పడింది. సో దీన్ని అప్లై చేయడానికి మేజర్ రీజన్ అయితే ఏమీ లేదు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది మనకి ఫీజు తక్కువలో అయిపోతుంది. అండ్ అంతేకాకుండా డేటా సైన్స్ ఫ్యాకల్టీ కూడా బాగున్నారని తెలిసి అందరం కలిసి అయితే అప్లై చేసాం. సో డెసిషన్స్ వచ్చాక అందరికీ ఎక్కడైతే వచ్చిందో సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆ యూనివర్సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీ. సో ఇది కూడా మనకి మిసోరీ స్టేట్లో ఉంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి $75 అయితే పడింది. ఇక్కడ కూడా నేను డేటా సైన్స్కి అయితే అప్లై చేశాను. సో ఇక్కడ దీన్ని అప్లై చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది చాలా తక్కువ. మనకి 15 to 25 lakhsలో మనకు కంప్లీట్ 2 years ఆఫ్ మాస్టర్స్ అయితే అయిపోతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ పార్ట్ టైం దొరికే ఛాన్స్ కొంచెం బెటర్ ఉంటుందని అన్నారు. సో అందుకే నేను యూసీఎంకి అయితే అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ అప్లై చేసిన యూనివర్సిటీ వచ్చేసి అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. ఇక్కడ నేను ఐటీకి అయితే అప్లై చేశాను. సో నేను ఐటీకి అప్లై చేయడానికి రీజన్ వచ్చేసి నా ఐఎల్ స్కోర్ అనమాట. సో నాకు 6.5 ఉండడం వల్ల నేను కంప్యూటర్ సైన్స్కి అండ్ డేటా సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవ్వలేకపోయా. సో అందుకే నేను ఇక్కడ ఐటీకి అయితే అప్లై చేశాను. సో జనరల్గా మనకి ఏఎస్ యొక్క ఫీజు అనేది $115 అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజ్. కానీ నేను ఫ్రీగా అయితే అప్లై చేశాను. సో ఫ్రీగా ఎలా అప్లై చేశాను మీకు నా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నా ప్రయారిటీ లిస్ట్లో లాస్ట్లో ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఇక్కడ మిగతా యూనివర్సిటీస్ అన్నిటితో పోలిస్తే ఇక్కడ ఫీజు అయితే ఎక్కువ. సో మనం మినిమం 40 to 50 lakhs అయితే ఖర్చు అవుతుంది ఇక్కడ మాస్టర్స్ చేయడానికి. సో ఏదో అప్లై చేయాలి కదా అరిజోనా స్టేట్లో అని చెప్పి ఏఎస్యూ అయితే అప్లై చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీ. సో ఇది కూడా నేను అప్లై చేయడానికి స్పెసిఫిక్ రీజన్ అయితే ఏమీ లేదు. అప్లికేషన్ ఫీజు అయితే దీనికి 0. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ 1 year మాస్టర్స్ అయితే చేయొచ్చు. దట్టు ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ అయితే అప్లై చేశాను. సో కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు ఫ్రీగా ఉందన్నారు, అప్లై చేస్తామన్నారు. సో నేను కూడా నో చెప్పకుండా సో వాళ్ళకి అప్లై చేశాను అయితే చెప్పాను. నెక్స్ట్ అప్లై చేసిన యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్. సో ఇది కూడా టెక్సాస్లోనే ఉంది. సో నేను టెక్సాస్లో టోటల్గా 2 యూనివర్సిటీస్ అయితే అప్లై చేశాను. సో యూఎన్టీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్. సో ఇది నాకు వన్ ఆఫ్ ది సేఫ్ యూనివర్సిటీ అయితే చెప్పారు. సో 99% అడ్మిట్ అయితే వస్తుందన్నారు. సో మనకి ఇక్కడ స్కాలర్షిప్స్ లేకుండా మనకి ఫీజు వచ్చేసి అరౌండ్ 25 to 35 lakhs అయితే పడుతుంది 2 years మాస్టర్స్కి కలిపి. అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా మనకి డేటా సైన్స్ బాగానే ఉందని అన్నారు. అండ్ అంతేకాకుండా టెక్సాస్ కాబట్టి చాలామంది ఇండియన్స్ అయితే ఉంటారు. అండ్ మన ఇంట్లో కూడా ఇండియన్స్ ఉంటే దగ్గర వెళ్ళమంటున్నారు కాబట్టి సో ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ యూనివర్సిటీగా నేనైతే అప్లై చేశాను. నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ అలబామా బర్మింగ్హామ్. సో ఇది కూడా నేను అప్లై చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నీ ప్రొఫైల్కి ఖచ్చితంగా వచ్చేస్తుంది, సేఫ్ సైడ్గా ఉంటుందని కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు కాబట్టి యూఏబీకి కూడా నేను అప్లై చేశాను. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి $60 అయితే పడింది. సో దీన్ని అప్లై చేయడానికి ఇంకొక స్పెసిఫిక్ రీజన్ అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అప్లై చేసాం. సో ఇన్ కేస్ అందరికీ ఒకే దగ్గర సీట్ వస్తే మాత్రం అందరం అక్కడికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అండ్ నా నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్. సో దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా ట్యూషన్ ఫీజు చాలా తక్కువ. సో దట్ నేనైతే దీనికైతే అప్లై చేశాను. సో దీనికి కూడా అప్లై చేయడానికి స్పెసిఫిక్ రీజన్ అయితే నాకేమీ లేదు. సో టోటల్గా నేను అప్లై చేసిన 8 యూనివర్సిటీస్ అయితే ఇవి. సో టోటల్గా నాకు అయిన ఖర్చు మొత్తం ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి.
అండ్ అంతేకాకుండా మీరు మీ యూనివర్సిటీస్కి జిఆర్ఈ అండ్ ఐఎల్ స్కోర్స్ అయితే పంపించాలి. సో ఇప్పుడు నేను అప్లై చేసిన ఏ యూనివర్సిటీకి నేను జిఆర్ఈ స్కోర్ అయితే పంపించలేదు. అండ్ ఐఎల్ స్కోర్ అయితే మాత్రం మనం ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి అయితే పంపించాలి. సో మీకు ఐఎల్ స్కోర్స్ని అండ్ జిఆర్ఈ స్కోర్స్ని ఎలా రిపోర్ట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో మీకు ఐఎల్స్ రిపోర్ట్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ 5 యూనివర్సిటీస్కి మీరు ఫ్రీగా అయితే రిపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ జిఆర్ఈకి అయితే మాత్రం మనం ప్రతిదానికి $25 to $30 అయితే కట్టాలి. సో మీకు అరౌండ్ 2800 to 3000 రూపీస్ అయితే మీరు మీ స్కోర్స్ని రిపోర్ట్ చేయాలంటే పెట్టాలి. సో నేను అప్లై చేసినవన్నీ డేటా సైన్స్ కోర్సెస్ కాబట్టి సో నాకు మేజర్గా ఎవరు జిఆర్ఈ స్కోర్స్ అయితే రిక్వెస్ట్ చేయలేదు. సో ఇన్ కేస్ మీరు కంప్యూటర్ సైన్స్కి అప్లై చేస్తే మాత్రం మీరు మీ జిఆర్ఈ స్కోర్స్ అనేవి ఖచ్చితంగా అయితే పంపించాలి. సో టోటల్గా చూసుకుంటే నాకు ఇక్కడ $340 అయితే అయ్యింది. సో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే నాకు అరౌండ్ 30,000 రూపీస్ అయితే పడింది. నాకు జిఆర్ఈ రిపోర్టింగ్కి ఎటువంటి ఖర్చు అయితే అవ్వలేదు. సో ఓవరాల్గా నేను పెట్టిన యూనివర్సిటీస్ అయితే ఇవి. అండ్ ఆల్రెడీ నాకు యూసీఎం నుంచి అయితే డెసిషన్ వచ్చింది. ఫ్యూచర్ వీడియోస్లో యూసీఎం డెసిషన్ మీద కూడా వీడియో అయితే చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో ఫాలో అయ్యి అక్కడ నాకు డిఎం అయితే చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను అక్కడైతే క్లియర్ చేస్తాను. సో ఇది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళు కూడా మాస్టర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి.